హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వీడియోలో నేను హెయిర్కి ఒక మంచి కండిషనర్గా ఉండేది చూపిస్తున్నాను. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో నేను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది చూపిస్తున్నాను. సో దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని, నేను ఎప్పుడైనా ఫ్లాక్స్ సీడ్స్తో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ కూడా యూస్ చేస్తాను. సో దట్ ఇంకా మనకి బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్తో పాటు నేనైతే రైస్ కూడా యూస్ చేస్తాను, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో అలా ఫ్లాక్స్ సీడ్స్ని రైస్ని మంచిగా మిక్స్ చేసి ఒక 15 to 20 మినిట్స్ పడుతుందండి. 15 to 20 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పల్ప్ అనేది మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. అది మీకు ఫేస్కి పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. స్కిన్ అనేది స్మూత్ అవుతుంది, మంచి గ్లో అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్న ఆ జెల్ని హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది మనకి కండిషనర్గా యూజ్ అవుతుంది. సో బెస్ట్ కండిషనర్ అండి. మీరు ఒకవేళ కండిషనర్ యూస్ చేస్తూ ఉంటే ఆ కండిషనర్ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని రీప్లేస్ చేయొచ్చు. సో రెగ్యులర్గా మీరు హెయిర్ వాష్కి వెళ్ళే ముందు ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా మీరు కండిషనర్ పెట్టుకొని అవసరమే లేదు. సో అంత బాగా వర్క్ అవుతుంది అనమాట ఇది. సో ఎందుకంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హైగా ఉంటాయి. అలానే విటమిన్ ఈ అండ్ ప్రోటీన్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇది మన హెయిర్కి సూపర్ నరిషింగ్గా యూజ్ అవుతుందన్నమాట. అలానే ఇది మన హెయిర్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, స్మూతన్ చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ మీరు వీక్లీ 2 కనుక యూజ్ చేస్తుంటే మీరే రిజల్ట్ చూస్తారు. దీనివల్ల మనకి హెయిర్ స్మూత్ అవుతుంది, కండిషనర్గా యూజ్ అవుతుంది, ఇది షైనీ హెయిర్ అవుతుంది. అలానే మన హెయిర్ అనేది స్ట్రెంగ్తన్ అయ్యి హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయ్యి హెయిర్ గ్రోత్ కూడా మీరు కంపల్సరీ చూస్తారు. బాగా యూజ్ అవుతుంది ఇది. ఇలా హెయిర్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలి. హెయిర్ లెంత్కి, హెయిర్కి, స్కాల్ప్కి అంతటికి నీట్గా అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ స్కాల్ప్కి మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి హెయిర్ స్ట్రెంగ్తన్ అయ్యి హెయిర్ గ్రోత్కి బాగా యూస్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, మీరు ఎవరైనా కండిషనర్ యూస్ చేస్తే ఆ కండిషనర్ ప్లేస్లో ఫ్లాక్స్ సీడ్స్ జెల్, మీకు టైం ఉంటే ఫ్లాక్స్ సీడ్ జెల్ చేసుకొని యూస్ చేస్తే మాత్రం బెటర్ రిజల్ట్. ఇంకా మీకు కండిషనర్ యూస్ చేయాల్సిన అవసరమే లేదు. రెగ్యులర్గా యూస్ చేస్తే మీరు ఆ రిజల్ట్ అనేది చూస్తారు. మంచిగా హెయిర్ అనేది స్మూత్ చేస్తుంది, షైనీ చేస్తుంది, ఫ్రిజీ హెయిర్ని పోగొడుతుంది. ఇలా మంచిగా స్కాల్ప్ అంతా అప్లై చేసుకొని హెయిర్ టై చేసుకొని ఒక 30 to 40 మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసిన తర్వాత మీ హెయిర్ ఒక్క వాష్లోనే మీకు బెటర్ రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. నేను ఇది రెగ్యులర్గా యూస్ చేస్తాను. సో నాకైతే మంచి రిజల్ట్ ఇచ్చింది. సో మీరు కూడా యూస్ చేయండి. ఓకేనా, దెన్ బాయ్.